దేశవ్యాప్తంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ శివనామ స్మరణ చేస్తున్నారు. విద్యుత్ వెలుగులతో మెరిసిపోతున్నాయి. ఇక గోదావరి, కృష్ణా తీరాల్లో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి సమీపంలోని ఆలయాలకు, స్వామి అమ్మవార్లకు దర్శించుకుంటున్నారు. ఇక కోటిపల్లి సోమేశ్వర స్వామి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. ఊరుమలలో భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కోటిపల్లి శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఛాయ సోమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. జ్యోతిర్లింగ క్షేత్రం శక్తిపీఠమైన శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరిగింది. వేకువజామున 4 గంటల నుంచే సర్వ దర్శనాలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం ఆది దంపతులకు ప్రభోత్సవం నిర్వహించనున్నారు. ఇక రాత్రి 7 గంటలకు నంది వాహన సేవ, రాత్రి 10 గంటలకు లింగోద్భవ కాల రుద్రాభిషేకం, పాగలంకరణ నిర్వహించనున్నారు. ఇక రాత్రి 12 గంటలకు శ్రీ స్వామి అమ్మవార్ల దివ్య కళ్యాణ మహోత్సవం జరగనుంది. ఇందుకోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేములవాడలో మహాశివరాత్రి సందర్భంగా భక్తుల కోలాహలం నెలకొంది. ఇక కోడె మొక్కులకు కొలువైన క్షేత్రంగా వేములవాడ రాజన్న దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు.